వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ దీనికి సంబంధించి ఆర్థిక మండలి ఈఏసీపీఎం చాలా కీలకమైనటువంటి సూచనలు చేసింది. కీలక ప్రతిపాదనలు, సూచనలు కూడా కాదు, ప్రతిపాదనలు ప్రవేశపెట్టింది. మొత్తం 543 స్థానాలని 824కి పెంచాలి అని చెప్పి ప్రతిపాదించింది. జనాభా మారుతున్నటువంటి పరిస్థితి, అలాగే పట్టణీకరణ ప్రమాణాలకి సంబంధించి అనుగుణంగా ఈ లోక్సభ స్థానాలని మళ్ళీ పునర్వ్యవస్థీకరించాలి, డీలిమిటేషన్ విభజన చేయాలి అని చెప్పింది. అయితే దీంట్లో మొత్తం భారతదేశ వ్యాప్తంగా తీసుకుంటే వీళ్ళు ప్రతిపాదన పెద్ద రాష్ట్రాల్లో 50% పెంచాలి. పెద్ద రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్నటువంటి అంటే యూపీ లాంటి రాష్ట్రాల్లో 50% పెంచితే సరిపోతుంది. అలాగే చిన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో చిన్న రాష్ట్రాల్లో వాటి సంఖ్యని డైరెక్ట్గా డబల్ చేయాలి. అంటే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రం అని అనుకుందాం, 25 స్థానాలు మనకుంటే వాటిని 50 చేయాలి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. అలాగే యూపీలో ఇప్పుడు ఉన్నటువంటి దానికి 50% పెంచితే సరిపోతుంది, అంతకు మించి పెంచక్కర్లేదు. ఇది చెప్పారు. ఇక్కడ ఎందుకు ఇది చెప్తున్నారు ఇది అంటే, జాతీయ స్థాయిలో ఆ ప్రాంతాల యొక్క ప్రజల గొంతుగా మరింత బలంగా వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగా గతంలో జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసినటువంటి దక్షిణాది రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ పునర్విభజన వల్ల ప్రాధాన్యత తగ్గిపోతుంది అనేటువంటి ఆందోళన ప్రతి ఒక్కళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దక్షిణాది రాష్ట్రాల సంయుక్త వాటా ఏవైతే ఉన్నాయో, శాతం ఏదైతే ఉందో వాటిని దెబ్బతీయకుండా, వాటికి ఎటువంటి అన్యాయం జరగకుండా 4 దక్షిణాది రాష్ట్రాల్లో కూడా లోక్సభ స్థానాలని సమగ్రంగా భారీగా పెంచేలాగా ఒక ఫార్ములాను సిద్ధం చేశారంటున్నారు. అది ఏంటి అనేది ఇంకా పూర్తిగా బయటికి చెప్పలేదు. సో పీఎం ఆర్థిక సలహా మండలి చేసినటువంటి ఈ ముసాయిదా ప్రతిపాదనలు కనుక చట్టరూపం దాల్చితే రానున్న రోజుల్లో భారత పార్లమెంటరీ వ్యవస్థ స్వరూపం మారిపోతుంది. ఇది కంప్లీట్ నేషనల్ లెవెల్ ఆస్పెక్ట్లో తీసుకున్నప్పుడు, అంటే యూపీలో ఉన్నటువంటి సీట్లు, అది పెద్ద రాష్ట్రం, అలాగే జనాభా నియంత్రణ అనేటువంటిది ఉత్తరాదిలో అత్యంత ప్రభావవంతంగా అయితే జరగలేదు. కానీ చాలా పర్ఫెక్ట్గా జనాభాకి తగినట్టుగా చేసుకున్నది ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలని చెప్పచ్చు. అందులో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. మిగతా రాష్ట్రాల్లో మనకంటే కూడా కాస్త పర్వాలేదు, బట్ పర్ఫెక్ట్గా అమలు చేసింది అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇక్కడ మనకున్నటువంటి సీట్లు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ కలిపి ఉన్నటువంటి సీట్లని ఇక్కడ డబల్ చేయాలి అనేటువంటిది ఇక్కడ ప్రతిపాదించారు. ఒకవేళ చట్టం అయింది అంటే, ఇప్పటిదాకా మనకున్నటువంటిది కేవలం 35 స్థానాలే అవుతాయి. 50% పెంచితే 35 స్థానాలు అన్నారు కదా, లేదు, మనకున్నటువంటిది 25 స్థానాలు, అలాగే తెలంగాణకు ఉన్నటువంటివి ఈ రెండు కలిపి ఇద్దరికీ సమాన ఎవరి దానికి వాళ్ళకి డబల్ చేస్తే సరిపోతుంది. వాళ్ళకు ఉన్నటువంటి ఆ 17 ఎంపీలు ఏవైతే ఉన్నాయో 2 17 34 అక్కడ అవుతాయి, 25 × 2 50 ఇక్కడ అవుతాయి. ఇది వాళ్ళు ప్రతిపాదించినటువంటిది. ఇక ఆంధ్రప్రదేశ్కి ఒకవేళ 38 మాత్రమే ఉన్నాయని అనుకుంటే దీనికి సంబంధించి, ఈ డీలిమిటేషన్కి సంబంధించి మనకి ఏ విధంగా ఉండబోతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఇది సరికొత్త చర్చ. జనాభా ఆధారంగా సీట్లను పెంచే సాంప్రదాయానికి దానికి భిన్నంగా ఓటర్ల ప్రాతినిధ్య అసమానతలు, పట్టణీకరణ వేగం, భౌగోళిక విస్తీర్ణం, పరిపాలనా సౌలభ్యం, ఇలాంటి ప్రమాణాలన్నీ పరిగణలోకి తీసుకుని నియోజకవర్గాల్ని పునర్విభజించాలి, వ్యవస్థీకరించాలని చెప్పారు. ఇప్పుడున్నటువంటి దీనికి మనకున్నటువంటి 38 లోక్సభ సీట్లు ఏవైతే ఉన్నాయో, అంటే 25కి అదనంగా వచ్చేటువంటివి, ఈ 13 అదనపు స్థానాల పంపిణీ తీరు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. సో ఇదంతా ఎక్కడికి వెళ్ళబోతోంది, ఎక్కడ పెరగబోతోంది అంటే, ఈ మండలి ప్రతిపాదనల ప్రకారం అత్యధిక లబ్ధి పొందే ప్రాంతంగా ఇది రాయలసీమకే కనిపిస్తోంది. సో ప్రస్తుతం విస్తారమైనటువంటి భౌగోళిక పరిధి కలిగినటువంటి కడప, కర్నూలు, అనంతపురం, రాజంపేట ఈ 4 లోక్సభ నియోజకవర్గాల్ని తలా 3 భాగాలుగా విభజించేటువంటి అవకాశాన్ని నివేదిక ఇక్కడ ప్రస్తావించింది. అంటే ప్రస్తుతం 4 ఎంపీ స్థానాలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం భవిష్యత్తులో మొత్తం 12 లోక్సభ స్థానాలుగా మారేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. అంటే కేవలం ఈ 4 నియోజకవర్గాల పునర్విభజన ద్వారానే రాయలసీమకి అదనంగా 8 ఎంపీ సీట్లు లభించేటువంటి అవకాశం ఉంది. ఇదే కనుక ఈ మార్పు అమల్లోకి వస్తే రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, జాతీయ రాజకీయ సమీకరణాల్లో కూడా రాయలసీమ ప్రాధాన్యం గణనీయంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇన్నాళ్ళు అసెంబ్లీ రాజకీయాల్లోనే కీలకంగా కనిపించినటువంటి రాయలసీమ ప్రాంతం భవిష్యత్తులో పార్లమెంటులో ప్రాతినిధ్యంలోనూ నిర్మాణాత్మక శక్తిగా ఎదిగేటువంటి అవకాశం ఉందనేది చెప్తున్నటువంటి విషయం. అలాగే ఇక్కడ విశాఖపట్నానికి, ఉత్తరాంధ్రకి చూస్తే రాయలసీమ తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా లాభపడే విధంగానే ఉంది.
ముఖ్యంగా వేగంగా విస్తరిస్తున్నటువంటి మెట్రో నగరంగా మారుతున్న విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గాన్ని కూడా 3గా విభజించాలి అని మండలి సూచించినట్టుగా సమాచారం. ఇది అమలైతే ఉత్తరాంధ్రకి అదనంగా 2 లోక్సభ స్థానాలు వస్తాయి. అక్కడ 8, ఇక్కడ ఒక 2, అక్కడికి 10 అయిపోయాయి. ఇక పరిశ్రమలు, ఐటీ రంగం, పోర్ట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థతో వేగంగా వృద్ధి చెందుతున్నటువంటి విశాఖపట్నానికి భవిష్యత్తులో మరింత రాజకీయ ప్రాధాన్యం పెరగొచ్చు అనేది ఇక్కడ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ కోస్తా ఆంధ్రప్రదేశ్కి అదనపు సీట్లు లేవు. నిజంగానే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల ప్రాంతంగా భావించేటువంటి కోస్తా ఆంధ్రలో మాత్రం ఎక్కడా పెద్ద మార్పులు కనిపించట్లేదు. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ స్థానాల్ని యథాతథంగా కొనసాగించేటువంటి అవకాశాన్ని నివేదికలో పొందుపరిచారు. కోస్తా జిల్లాలో జనాభా పంపిణీ అనేది సమతుల్యంగా ఉండటం, ప్రస్తుత నియోజకవర్గాల భౌగోళిక పరిమితులకి పరిపాలనకి అనుకూలంగా ఉండడం, అలాగే ఓటర్ల ప్రాతినిధ్య లోపాలు చాలా తక్కువగా ఉండడం, ఈ అంశాలే దీనికి కారణంగా మండలి చెప్పడం జరిగింది. సో ఈ ప్రతిపాదనలు కనుక యథావిధిగా అమలైతే 2027 జనాభా లెక్కల అనంతరం ఈ డీలిమిటేషన్ ప్రక్రియ కూడా పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు కోస్తా జిల్లాల చుట్టూ తిరిగినటువంటి రాజకీయం భవిష్యత్తులో రాయలసీమ, విశాఖపట్నం వైపు మళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్సభ స్థానాల సంఖ్య భారీగా పెరగడం వల్ల కొత్త నాయకత్వానికి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ మరియు జాతీయ పార్టీల వ్యూహాలు కూడా పూర్తిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన వంటి పార్టీలకి కొత్త సామాజిక సమీకరణాలు నిర్మించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. సో ఇవన్నీ ప్రస్తుతానికి వర్కింగ్ పేపర్లో ఉన్నటువంటి ప్రతిపాదనలు మాత్రమే. ఫైనల్ డీలిమిటేషన్ ప్రాసెస్, జనాభా లెక్కలు, పార్లమెంటు ఆమోదం, చట్టంగా మారడం, రాష్ట్రపతి గెజెట్, ఇంకా ఇన్ని దశలు ఉన్నాయి. ఈ నివేదిక ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తు మీద ఒక పెద్ద చర్చకి నాంది పలికింది అనేటువంటి విషయం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో కొత్తగా ఏం జరిగింది, ఇప్పుడున్నటువంటి ఉత్తరాది ఫార్ములా ఏదైతే ఉందో అది పార్షియల్గా ఆంధ్రప్రదేశ్లో అమలయ్యేలా కనిపిస్తోంది. ప్రాతినిధ్యపరంగా పొద్దున్న 12 ఎంపీ స్థానాలు కనుక లోక్సభలో ఉంటే రాయలసీమ నుంచి, ఈ 4 డిస్ట్రిక్ట్స్ నుంచే, సో ఒక్కొక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యే సీట్లు ఎన్ని ఉంటాయి, అవి కూడా మారాల్సి వస్తుంది. మరి అవి మారవా? సో ఖచ్చితంగా మారతాయి. ఆ రకంగా చూసుకున్నప్పుడు ఒక్క ప్రాంతం నుంచే ఎక్కువగా ఎమ్మెల్యేలు అనేటువంటిది స్పష్టమైపోతుంది. సో రాష్ట్ర రాజకీయాన్ని పూర్తిగా మార్చగలగాలి అంటే రాయలసీమను పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పటివరకు యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, లేదంటే పంజాబ్, పంజాబ్ కాదు, ఈ పెద్ద స్టేట్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్గా వీటిని గెలిస్తే చాలు దేశంలో అధికారం తీసేసుకోవచ్చు హ్యాపీగా అనుకుని అందరూ ఉంటారు. అలాగే రాష్ట్రంలో అధికారం రావాలంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర ఈ 2 పట్టుకుంటే చాలు, మిగతా కోస్తాంధ్రకి అంత ప్రాతినిధ్యం ఉండకపోవచ్చు అనేటువంటిది ఇక్కడ మనకు వస్తున్నటువంటి ఒక క్లాష్. సో కోస్తాకు సంబంధించి ఎందుకు పెంచకూడదు? అమలాపురం అనేటువంటిది ఒక బిగ్గెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీగా ఉండింది. మరి ఇప్పుడు దాన్ని విభజించలేరా? విభజించాలి కదా. అక్కడ ఎందుకు చేయకూడదు? కోస్తాంధ్రలో ఎక్కడ జనాభా సమతుల్యం ఉంది అని అంటున్నారు. ఫైన్, జనాభా సమతుల్యం అనేది ఉంది. జనాభా లెక్కలు ప్రధానంగా తీసుకున్నట్టయితే ఆర్థిక మండలి కూడా ఈ సూచనలు, సలహాలు ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే దక్షిణాదిలో జనాభా తగ్గింది, ఉత్తరాదిలో పెరిగింది. ఆ లెక్కన గంపకొత్తగా ఉత్తరాదికి వెళ్తే ఇక్కడ తగ్గుతాయి ఖచ్చితంగా. సో అది జరగకూడదని డబల్ చేయాలి అన్నప్పుడు, ఇది మనం 38కి మాత్రమే చెప్పుకున్నాను లెక్క, ఒకవేళ డబల్ చేయాల్సి వస్తే మాత్రం 50 సీట్లు అవుతాయి. అప్పుడు చూసుకున్నప్పటికీ కూడా మరి దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ మిగతా సీట్లన్నీ కూడా ఇటు ఇస్తారా? ఎందుకంటే ఇప్పుడు గుంటూరు కూడా అభివృద్ధి చెందుతున్నటువంటిదే, విజయవాడ కూడా అభివృద్ధి చెందినటువంటి నగరమే, అందులో డౌట్ లేదు. మరి అక్కడ కూడా దాన్ని 3 సెగ్మెంట్ల కింద ఏమైనా విభజిస్తారా? విభజించాలి బేసిక్గా అయితే. అలాగే రాజమహేంద్రవరం, దాన్ని కూడా విభజించాలి డెఫినెట్గా. నరసాపురాన్ని విభజించాలి అంటే డెఫినెట్గా మళ్ళీ అక్కడ కూడా ప్రాతిపదికలు తీసుకోవాల్సి వస్తుంది. ఇలాగా కొన్ని పెద్ద సెంటర్లు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మళ్ళీ 3 కింద విభజిస్తే, సేమ్ రాయలసీమ ఫార్ములా చేస్తే, అప్పుడు ఈ 50 ఎంపీలు అనేటువంటిది ప్రాబబుల్గా ఉంటుంది. అప్పుడు ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి, మహిళలకి ప్రాతినిధ్యం 33% అది కూడా వస్తుంది. సో ఇంకా స్పష్టత అనేది దీని మీద రావాలి. ప్రస్తుతానికి ముసాయిదా మాదిరిగానే ఉంది. దీన్ని రేపు క్యాబినెట్లో చర్చించాలి, సభలో చర్చించాలి, ఆ తర్వాత దాన్ని బిల్ చేయాలి. చూద్దాం
మొత్తానికి రాయలసీమ ఉత్తరాంధ్ర చుట్టూ తిరగబోతోంది ఈ 38 ప్రాతిపదికగా తీసుకుంటే. ఒకవేళ 50 అయితే అప్పుడు ఓవరాల్‌గా మళ్ళీ సమీకరణాలు మారతాయనేదే ఇందులో కనిపిస్తున్నటువంటిది. ఏమంటారు? ఈ డీలిమిటేషన్ ప్రక్రియతోటి మరి ఇంతలా జరుగుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయం కామెంట్స్‌లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.